నమస్కారం, వెల్కమ్ టు న్యూస్ లోకల్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు రైతుల సమస్యలపై శుక్రవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నాయకులు కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మండపేట నుండి ఎమ్మెల్సీ తోటత్రిమూర్తులు, మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ నూకా దుర్గారాణితో పాటు పలువురు అమలాపురం వెళ్లి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మండపేట వైకాపా కార్యాలయం వద్ద తోట మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులను మోసం చేసిందని, రాష్ట్రంలో రైతు సమస్యల పరిష్కారం కోరుతూ పార్టీ పిలుపు మేరకు చలో అమలాపురం కలెక్టరేట్ కు బయలుదేరమన్నారు. 6 నెలల కూటమి పాలనలో చేసింది శూన్యమని ఎద్దేవా చేశారు. వైకాపా హయాంలో పంట బీమా మొత్తం చెల్లించలేదని, కానీ కూటమి కొంత భారం రైతుపై మోపడం బాధాకరమన్నారు. ఎన్నికల హామీలను తప్పక అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, రెడ్డి రాధాకృష్ణ, కర్రి పాపారాయుడు, అలీఖాన్ బాబా, పశుమతి నాగేశ్వరరావు, పెంకే గంగాధరం, సొరంపూడి సత్యప్రసాద్, సాధారణ శివ భగవాన్ తదితరులు పాల్గొన్నారు. సీన కనుక రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని చెప్పేసి ఈరోజు కలెక్టరేట్లో ధర్నా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు అందుకుని మరి ఈరోజు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్రంలో రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల, రైతుల్ని మోసం చేసినటువంటి విధానం పట్ల ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేటువంటి విధంగా వాళ్ళు ఏదైతే ఇచ్చారో హామీలు అవి నెరవేర్చకుండా ఎన్నికల్లో ఓట్లు వేయించుకుని ప్రజలను గాలికి వదిలేశారు. కాబట్టి ఈ రైతాంగాన్ని ఆదుకునేటువంటి దానికి, రైతులకు జరిగినటువంటి అన్యాయానికి నిరసనగా ఈ రోజుని ప్రభుత్వానికి కనువిప్పు కలిగేటువంటి విధంగా ఒక వినతి పత్రం సమర్పించాలనేటువంటిది మరి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మండపేట నియోజకవర్గం నుంచి పార్టీ నాయకులు, మిత్రులు, అభిమానులు అందరూ పెద్ద సంఖ్యలో రైతాంగం అందరూ కూడా ఈ రోజుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినటువంటి అమలాపురానికి మేమందరం వెళ్తున్నాం. అన్ని నియోజకవర్గాల నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా, పార్లమెంటు జిల్లా వ్యాప్తంగా అమలాపురం చేరుకుని అక్కడ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈరోజు ముఖ్యమైనటువంటి ఉద్దేశాలు, సమస్యలు ఏంటంటే రైతులకి ఇస్తాననేటువంటి 20,000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే రైతులకి ఇస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి మోసం చేసినటువంటి విధానాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి నిలదీయాలనేటువంటిది మా ఉద్దేశం. ఇదే కాకుండా ఇన్సూరెన్స్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ పంటకి ఇన్సూరెన్స్ ఆ పంటకి వచ్చేటువంటి విధానం, అది దాంట్లోని కూడా రైతు కట్టవలసినటువంటి ప్రీమియం ఏదైతే ఉందో అది ప్రభుత్వమే చెల్లించేటువంటి విధానం ఉండేది గతంలో. ఈరోజు
మొన్న అసెంబ్లీలో కూడా కౌన్సిల్లో మేము మాట్లాడినప్పుడు కూడా మాకు మంత్రి గారు సమాధానం చెప్పేటప్పుడు కొంత రైతులకి భారం వేసి కనవాదే మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పి అన్నారు. గత ప్రభుత్వం చేసినటువంటి విధానంగానే మీరు చేయాలనేటువంటి దానికి ఏదైనా పేరు పెట్టుకోండి, మీరు ఏ పేరు పెట్టుకున్నా పర్లేదు. గత ప్రభుత్వం చేసినటువంటి విధంగా మీరందరూ కూడా ఇన్సూరెన్స్ అనేటువంటిది పూర్తిగా ప్రభుత్వం చెల్లించి రైతుకి న్యాయం చేయాలనేటువంటిది చెప్పడం జరిగింది మేమందరం కూడా. మరి దాంతో పాటు ఆర్బీకే ద్వారా యాంత్రీకరణ వ్యవసాయం కూలీలు దొరకనటువంటి పరిస్థితి. వ్యవసాయం యాంత్రీకరణ అయితే రైతుకి వ్యవసాయం చేయడానికి అనేక రకాలైనటువంటి పనిముట్లు కూడా ఇవ్వాలనేటువంటిది మా డిమాండు. ఇవన్నిటిని కూడా ఇచ్చినటువంటి 6 నెలలు అయిపోయింది, ప్రభుత్వం వచ్చి 6 నెలలు దాటుతుంది. అయినప్పటికీ ఇంకా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పుల గురించే మాట్లాడుతున్నారు తప్పితే జగన్మోహన్ రెడ్డి అది పాడు చేసాడు, ఇలా నాశనం చేశాడు, అలా నాశనం చేశాడు, అవన్నీ జరిగినాయి కాబట్టే కదా మీకు ఓట్లు వేశారు. మీ ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం వచ్చింది, మీరు చెప్పింది ఏంటో అది చేయండి. ఇంకెంతసేపు ఇప్పుడు ఎక్కడ మీటింగ్ పెట్టినప్పటికీ మీరు చెప్పేటువంటిది మాత్రం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పుదాల గురించి చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుదాలు కాబట్టే ప్రజలు మీకు పట్టం కట్టారు. మీరు ఇచ్చినటువంటి హామీలు, మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు నమ్మి ఆ ఇచ్చినటువంటి వాగ్దానాలని మోసం చేస్తూ ప్రజల్ని ఈ రకంగా మరి చేయటం అనేటువంటిది ప్రతిపక్ష పార్టీగా ఇది మా బాధ్యత. తీవ్రంగా మేము ప్రజల తరఫున పోరాడి ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టేటువంటి కార్యక్రమం చేస్తామనేటువంటిది మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకే తెలియపరుస్తూ ప్రభుత్వానికే ఇప్పటికైనా ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చే దిశగా ముందుకెళ్లాలనేటువంటిది డిమాండ్ చేస్తున్నాం.